హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కోవిడ్ బ్లాగ్స్. ఏంటి డబ్బులు తీసుకొని వచ్చేసింది అక్క అనుకుంటున్నారా? ఏమీ కాదండి, మీకు తెలుసు కదా, నేను ఎప్పుడు జీతం వేసినా 2 నెలల జీతం కలిపి వేస్తాను. అంటే మా ఆంటీ గారిది 1 నెల జీతం నేను తీసుకుంటాను, 1 నెల జీతం ఆవిడ నా జీతం తీసుకుంటారన్నమాట. మీకు తెలిసిందే కదా. ఇంకా మా ఇల్లు పూర్తయిపోయింది అని చెప్పాను కదా, ఇంకా ఫుల్ పేమెంట్ ఇచ్చేయాలి మా మేస్త్రి గారికి. అందుకోసం మా ఆంటీ గారి దగ్గర ఇదైతే నా జీతం అండి, 130 డినార్లు. ఇది కువైట్ డినార్లు 130 నా జీతం. ఇది ఏమో మా ఆంటీ గారి దగ్గర 100 డినార్లు అప్పుగా తీసుకున్నాను, వచ్చే నెల ఇచ్చేస్తానని. ఎందుకంటే మేస్త్రి గారికి డబ్బులు మొత్తం లెక్క చూసి ఇచ్చేయాలి. అయిపోయింది మా ఇల్లు అయితే, దేవుడి దయ వల్ల. మాషాల్లా మాషాల్లా. ఇది 100 డినార్లు అప్పుగా తీసుకున్నాను మా ఆంటీ గారి దగ్గర. అంటే వచ్చే నెల ఇచ్చేస్తాను. మేమిద్దరం ఇలాగే చేస్తామండి. 1 నెల నా జీతం ఆవిడకి ఇస్తాను, 1 నెల మా ఆంటీ గారు నాకు ఇస్తారు జీతం. అలా వేసుకుంటేనే బ్యాంక్లో చక్కగా మనకి 70,000 పైగా వస్తాయండి. మనకు బ్యాంకు ఛార్జ్ ఉంటుంది కదా, అది కలిసి వస్తుంది అన్నమాట. తర్వాత ఈ డబ్బులు ఏంటి అనుకుంటున్నారా? అందరూ చెప్తున్నారు కదండి, రంజాన్ నెలలో మేము నెలంతా కష్టపడితే మాకు ఈ డబ్బులు వచ్చినాయండి. అంటే సంతోషంగా మా మేడం వాళ్ళు, మా బాబా గారు, అలాగే మేడం సిస్టర్స్ ఉంటారు, వాళ్ళ మదర్ ఉంటారు కదా, వాళ్ళు మాకు ఇచ్చారన్నమాట. ఏమైనా కొనుక్కోండి అని హదియా అన్నమాట. 35 డినార్లు అండి, 35 డినార్లు వచ్చినాయి నాకు హదియా. అంటే ఇండియా మనీ అయితే వస్తాయండి. 35 అంటే 7,000 వరకు వస్తుంది అనుకుంటా. గూగుల్లో సెర్చ్ చేస్తే 7,000 వరకు వస్తాయండి. ఇవి నెలంతా, రంజాన్ నెలలో నెలంతా కష్టపడితే మాకు 35 డినార్లు వచ్చినాయి అన్నమాట. ఇంకా ఇది అయితే నా జీతం. ఇదైతే మా ఆంటీ గారి దగ్గర అప్పుగా తీసుకున్నాను 100 డినార్లు. మొత్తం కలిపి ఈ డబ్బులు కలిపి ఈ డబ్బులు కూడా కలిపితే 265 డినార్లు అండి. మొత్తం డబ్బులన్నీ కలిపేస్తే 265 డినార్లు. మనకి ఇండియా రూపీస్ ఎంత వస్తుందమ్మా అని అడిగితే దాదాపుగా 74,200 వస్తాయండి. 74,000 అనుకోండి, 74,000 వస్తాయి 260 డినార్లకి. ఇంకా మా మేస్త్రి గారికి ఇచ్చి కత్మ డబ్బులు నేను ఫోన్లో పెట్టుకుంటే, నాకు బ్యాంక్ లోన్ ఉంది కదండి, ఇంటికి ఈఎంఐ కట్టాలి కదా, ఫోన్లో ఉంటుంది అన్నమాట. వచ్చే నెల నా జీతం మా ఆంటీ గారికి ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాగా ఒకళ్ళు సహాయం చేసుకుంటే మనకి రూపాయి కలిసి వస్తుంది అన్నమాట. బ్యాంక్ ఛార్జీలు అవి మొత్తం కలిసి వస్తాయి. కామెంట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇన్ని డబ్బులున్నా నా ఫోను రిపేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా బాగోదు అని మీకు ఎన్నిసార్లు చెప్పుంటానో నేను వీడియోస్లో. కానీ నాకంటూ 1 రూపాయి, 1 డినార్ తీసుకోలేకపోతున్నాను నేను ఈ డబ్బుల్లో. నాకంటూ సొంత ఖర్చులకి నెలంతా కష్టపడినా నాకంటూ 1 డినార్ తీసుకోలేకపోతున్నాను ఈ డబ్బుల్లో. అన్నీ ఇంటికి పంపించేస్తాను ఫ్రెండ్స్. ఫోన్ ఎలా ఉన్నా ఏం చేయని చెప్పండి, అప్పులు ఉన్నాయి కదా, తప్పదు పిల్లల కోసం. అంతే కదండి, మనం ఇంత దూరం వచ్చి కష్టపడుతున్నామంటే ఎవరి కోసం? మన పిల్లల కోసం. మా పిల్లలు బాగుండాలి, మనం ఒక పొజిషన్లో ఉండాలి, నలుగురిలో గౌరవంగా ఉండాలి, మనకంటూ సొంత ఇల్లు ఉండాలి అన్నది. అంతే కదండి, మనం మన సొంత ఇంట్లో గంజి నీళ్ళు తాగిన మమ్మల్ని ఎవ్వరూ అడగరు. అంతే కదా ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. తర్వాత నాకంటూ నేను ఖర్చు పెట్టుకునేది నెలకొచ్చి ఈ 5 డినార్లు ఫ్రెండ్స్. నాకంటూ నేను ఖర్చు పెట్టుకునేది ఈ కేవలం 5 డినార్లు. ఇదైనా సరే, ఎందుకంటే ఫోన్లో నెట్ కోసం. ఈ ఫోన్ లేకపోతే చాలా అసలు ఉండలేమన్నమాట. మన పిల్లలతో మాట్లాడుకుంటా, మా అమ్మగారితో, ఇంకా మీ అందరితో చూస్తున్నారు కదా లైవ్లో ఎంతమంది సొంత మనుషుల్లాగా చెల్లమ్మ అంటారు. మా అన్నయ్య, చౌడయ్య అన్నయ్య, మాషల్లా మాషల్లా, టీవీఎస్ బ్రదర్, ఆయన కూడా నా తమ్ముడు అన్నమాట. అక్క అక్క అంటూ ఉంటారు. ఆఫాన్ అని మా అబ్బాయి. ఇలాగ చాలామంది సిస్టర్స్, చాలామంది బ్రదర్స్, చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కోసం ఈ 5 డినార్లు పెట్టి నేను నెట్ వేయించుకుంటానన్నమాట. ఇదొక్కటేనండి నేను వాడేది. కత్మ డబ్బులన్నీ ఇంటికి పంపించడమే.
ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్. బాయ్. లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and comment, subscribe.